హలో నమస్తే అందరు బాగున్నారా? మీకు రీజన్ అర్థమవుతుందా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదో? నాకు సీజన్ మారింది అంటే సిక్ అయిపోతాను. ఇంకా టైల్నాల్ కానీ మోటరిన్ కానీ వేస్తూనే ఉండాలి. మాకు బయట వెదర్ చాలా చేంజ్ అయ్యింది. సమ్మర్ అయిపోయి ఇప్పుడు ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే ఇంకా స్లోగా వింటర్ కూడా వచ్చేసింది. ఆ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉందో అప్పుడు నేను డెఫినెట్లీ సిక్ అయిపోతాను. నాతో పాటు ఆ అబ్బు కూడా సిక్ అయిపోతాడు. ఫస్ట్ వాడే సిక్ అవుతాడు, వాడి వల్ల నేను కూడా సిక్ అయిపోతాను. అందుకని కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ కంటెంట్ ఏది పోస్ట్ చేయకపోతే బాగుండదు అని చెప్పేసి కొన్ని క్రాఫ్ట్స్ చేస్తూ అవి నేనైతే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. గొంతు బాగాలేదు కదా అని చెప్పేసి జీరా, సినమన్ ఇలాంటివి వేసుకొని కషాయం లాగా చేసుకొని తాగుతున్నాను. వేడి చేసిందంటే నాకు డెఫినెట్లీ ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి. అందుకే ఈ పింపుల్ ప్యాచ్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. పండు అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటుంది, తనకి పింపుల్స్ కొంచెం బాగానే వస్తూ ఉంటాయి అందుకని. బట్ నేను ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక యాక్టివ్ పింపుల్ అంటే దానిపైన పెట్టుకుంటున్నాను. మంచిగా ఫేస్ వాష్ చేసుకొని దానిపైన పెట్టేశాను. దాని రిజల్ట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ మధ్యలో అయితే మనకి హాలోవిన్ కూడా వచ్చింది. హాలోవిన్కి ఒక అటైర్ అనుకున్నాడు. అది కూడా మీరు గెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ సేమ్ కాస్ట్యూమ్ తీసుకుంటాడు. మాకు దగ్గరలోనే స్పిరిట్ హాలోవిన్ అని చెప్పేసి ఒక స్టోర్, అది ఓన్లీ హాలోవిన్ టైంలోనే హాలోవిన్ అవుట్ఫిట్స్ అన్నీ పెడతారు అండ్ ప్రాపర్టీస్ అన్నీ పెడతారు దానికి సంబంధించినవి. అసలు క్రేజీగా చేస్తారు డెకరేషన్ కానీ అవుట్ఫిట్స్ వేసుకోవడం కానీ. ఇక్కడ చాలా మంది, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో అందుకని ఈ స్టోర్కి వచ్చామన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్ జస్ట్ నెక్స్ట్ డే అలా హాలోవిన్ ఉంది, అందుకే ఇక్కడికి వచ్చేసి వాడికి నచ్చిన ఒక అవుట్ఫిట్ తీసుకున్నాము. పండు అయితే చాలా సింపుల్ అవుట్ఫిటే చూస్ చేసుకుంది. అండ్ ఆ తర్వాత నేను మైకిల్స్కి వచ్చాను. క్రాఫ్ట్స్ చేస్తున్నాను కదా, అందుకోసమని కావాల్సిన స్టఫ్ కొనడానికి. క్రాఫ్ట్ చేయడమేమో కానీ దాని వెనకాల కొనడానికి కూడా నేను చాలానే ఖర్చు పెడతాను. బ్యూటిఫుల్ సన్సెట్ ఫోటో తీస్తా పటబ్బు సన్సెట్తో. ఇలా చూస్తూ ఉండగానే మారిపోయింది. సన్సెట్ అయ్యేటప్పుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మైకిల్స్కి నేను ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ టైమ్సే వస్తూ ఉంటాను, ఎందుకంటే మా ఆయన వర్క్ చేసుకుంటారు కదా, ఈవినింగ్ అయితే ఫ్రీ ఉంటారు అని చెప్పేసి వస్తాను. వాల్మార్ట్ దగ్గర, మైకిల్స్ దగ్గర వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇంకా ఈరోజు అయితే హాలోవిన్, October 31 ఇక్కడ హాలోవిన్ జరుపుకుంటారు ఇక్కడ అండ్ యుఎస్ఏలో. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది చేసుకుంటూనే ఉన్నారు కదా. అభి యాజ్ యూజువల్ వాడి ఫేవరెట్ కాస్ట్యూమ్ స్పైడర్ మ్యాన్, అదే చూస్ చేసుకుంటాడు. వాడి మైండ్లో అదే ఉంటుంది, ఎక్కడి పైన అదే ఫస్ట్ వస్తుంది. స్పైడర్ మ్యాన్ వాడి టాప్ ఫేవరెట్. పండు ఏమో నెస్క్విక్ అంట, ఏంటో అది నాకు తెలియదు. అయితే అభి ఏమో వాడి ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాడు, పండు ఏమో తన ఫ్రెండ్స్తో వెళ్ళిపోయింది వేరే ప్లేస్కి వెళ్ళేసి. నేనేమో ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్తో కలిసి ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్తున్నాం. బేసిక్గా ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం. మా ప్లేస్లో హరికేన్ అనౌన్స్ చేశారు, కానీ ఆ రోజు లక్కీగా అసలు వర్షం అనేదే లేదు. అంటే మేము వెళ్ళిన టైంలో అయితే అసలు వర్షం అనేదే పడలేదు, చుక్క కూడా. సో హ్యాపీగా హాలోవిన్కి ట్రిక్ ఆర్ ట్రీట్కి మా ఏరియా మొత్తం తిరిగేసి వచ్చాము. ఎంతమంది బయట కనిపించారు, క్యూట్ అవుట్ఫిట్స్. అసలు కొన్ని స్కేరీగా ఉన్నాయి, కొన్ని డెకరేషన్స్ కూడా చాలా స్కేరీగా ఉన్నాయి. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి హాలోవిన్ డెకరేట్ చేస్తారనిపించింది నాకు. కనిపించట్లేదు రా, చీకటి ఉన్నాము, చీకటి ఉంది. ఇంతమంది ఉన్నారు రే బాబు. నాకు నచ్చిన కొన్ని క్రేజీ హాలోవిన్ డెకరేషన్స్ మీకు చూపిస్తాను. బయట పంకిన్స్ అయితే ఎప్పుడూ పెడతారు. ఇది చూడండి, పెద్ద దయ్యం లాగా ఉంది. అండ్ వీళ్ళేమో చాలా క్యూట్ అవుట్ఫిట్స్ వేసుకున్నారు. అంత పెద్ద అవుట్ఫిట్ వేసుకుని ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏమో. అండ్ వర్షంతో పాటు లక్కీగా మాకు అంత చలి కూడా అనిపించలేదు. చలి ఉంటే అది ఇంకొక రకం బాధ. నిన్న చూస్తాడు మీతోనే మాట్లాడుతున్నారు. అండ్ వెరీ
అసలు ఈ పండుగ ఏంటో, ఈ దయ్యాలను చెట్లకు కట్టడం ఏంటో చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఐ థింక్ మీరు నాది ఎవ్రీ ఇయర్ హాలోవిన్ది చూస్తూనే ఉంటారు. ఈవెన్ పాత హౌస్ ఫస్ట్ మీకు గుర్తుందా, అభి అప్పుడు కూడా స్పైడర్ మ్యాన్ గెటప్ వేశాడు. అంటిల్ నౌ అదే కంటిన్యూ చేస్తున్నాడు. మధ్య మధ్యలో 1-2 సార్లు మార్చాడులేండి. ఒకసారి బ్యాట్మ్యాన్ వేశాడు, మళ్ళీ ఈసారి స్పైడర్ మ్యాన్. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిదే ఏదో బ్యాటరీ ఆపరేటెడ్ది ఇలా పిచ్చి పిచ్చివన్నీ వాడు సెలెక్ట్ చేసుకొని వేస్తూ ఉంటాడు. పండు మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం డిఫరెంట్గా, కొంచెం సటిల్గా వేస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేసరికి ఇన్ని చాక్లెట్స్ తీసుకొని వచ్చారు. అవి ఎక్కువ ఉంటాయో పండు ఎక్కువ ఉంటాయో మీరు గెస్ చేయండి. Oh my gosh. నువ్వే ఈ పండు కడికిందా ఏమొచ్చాయో చూద్దాం. ఇవి మోక్షవి, ఇవి అభివి. అబ్బో ఎందుకురా అన్ని తెచ్చుకున్నావు? ఏం చేస్తావు అన్నీ? అబ్బుకే ఎక్కువ వచ్చాయి, వాళ్ళకే ఎక్కువ. అంటే ఏజ్ పెరిగే కొద్ది కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది కదా. పండు ఆ స్టేజ్లో ఉంది, బట్ అభికి మాత్రం చాలా వచ్చాయి. వాడు పొద్దున్నే లేచి కూర్చొని నాకు ఎన్ని వచ్చాయి ఏమొచ్చాయని సెగ్రిగేట్ చేసుకుంటున్నాడు చాక్లెట్స్ అవన్నీ. అండ్ ఐఎమ్ థింకింగ్ ఇక్కడ ఒక డొనేషన్ బాక్స్ పెట్టారు, అందులో డ్రాప్ చేసి రావచ్చు, అందులో పెట్టేసి వద్దాము అని అనుకున్నాము నేనైతే. ఎందుకంటే ఫర్ ష్యూర్ ఇవన్నీ తినరు అండ్ నేను తినియను కూడా. ఇన్ని చాక్లెట్స్ డెఫినెట్లీ వెరీ అన్హెల్దీ. అందుకే ఎలాగో వేస్ట్ అయిపోతాయి, ఎందుకు వేస్ట్ చేయడము, అదే డ్రాప్ బాక్స్లో పెట్టేస్తే ఉంటాయి కదా, వాళ్ళు అవసరమైన వాళ్ళు తీసుకుంటారు కదా అనిపించింది. మీ పిల్లలు కూడా ఇలానే చాక్లెట్స్ అన్నీ దండిగా ఇంటికి తీసుకొని వచ్చారా? ఎవ్రీ ఇయర్ నేను వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను డెఫినెట్లీ ఉండేదాన్ని. బట్ ఈ ఇయర్ మాత్రం వాళ్ళిద్దరే కలిసి వెళ్ళారు, ఎందుకంటే కొంచెం పెద్దగా అయ్యారు కదా. ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నారు అండ్ ఆల్సో ఈ ఏరియా కొంచెం సేఫ్గానే ఉంటుంది కాబట్టి నేను అలా పంపించేసాను ఈసారి. అండ్ నేను పింపుల్ ప్యాచ్ గురించి చెప్పాను, నెక్స్ట్ డే తీసేసాను ఈ పింపుల్ ప్యాచ్ని. ఎలా ఉందో నేను మీకు డైరెక్ట్గా ఇప్పుడే చూపిస్తాను. ఇదైతే నాకు 110% వర్కౌట్ అయింది. 1 హోల్ డే పెట్టుకున్న తర్వాత చాలా వరకు పింపుల్ మొత్తం సప్రెస్ అయిపోయింది. అందులో ఉండే పస్ అదంతా కూడా ఈ పింపుల్ ప్యాచ్ అబ్జార్బ్ చేస్తుంది. సో పనిచేసింది ఇదైతే. అభికి ఎక్కడో లెగోల్యాండ్ యాక్టివిటీస్ ఎగ్జిబిషన్ లాంటివి జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడైతే కొంచెం సెట్ అయ్యాను. ఇదంతా 1 వీక్లో తీసిన వీడియో అండి, ఒక్కరోజు కాదు. సో ఫ్రెండ్ డాటర్ వాళ్ళ బర్త్డే ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ వీక్లో అసలు చాలానే జరిగాయి, కానీ అన్నీ రికార్డ్ చేసి పెట్టలేకపోయాను నేను. అంటే చెప్పింది హ్యాపీ బర్త్డే యాజ్ ఏ మామ్. బర్త్డే మామ్ సార్, నెక్స్ట్ వీడియో నాకు చెప్పు హ్యాపీ బర్త్డే. అలా ఒక 3 ఫ్యామిలీస్ ఉన్నాము ఇక్కడ అపార్ట్మెంట్లోనే. సో అందరం కలిసి మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము, పిక్చర్స్ తీసుకున్నాము, వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ పార్టీ కూడా ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే, ఇంకా యాక్చువల్లీ నెక్స్ట్ డే కాదు, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందిలేండి. కార్తీక సోమవారం వచ్చింది, ఆ రోజు ఇంకా పూజ చేసుకున్నాను. ఈ కార్తీక మాసం అంతా కొంచెం చలిగా అలా ఉంటుంది కదా, కొంచెం హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మేమేమో హెల్త్ చూసుకుంటున్నాం, అలానే ఒక సైడ్ ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తున్నాము, లంచ్కి డిన్నర్స్కి ఇలా కలుస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా మేము ప్యారడైజ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఫుడ్ బాగానే ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. అందరం కలిసి చాలా రోజులు అయిపోయింది రెస్టారెంట్కి వెళ్ళి తిని అని చెప్పేసి. ఫస్ట్ స్టార్టర్ ఆర్డర్ చేసుకున్నాము, సమోసా చాట్ అండ్ ఆల్సో వెజ్ మంచూరియా. ఇక్కడ బాగుంటుంది టేస్ట్. నా ఫుడ్ సమోసా చాట్ చాలా తక్కువ ఇచ్చారు, వెరీ లెస్ చెప్పి. అవును చెప్పి.
వీకెండ్ ఇంకేముంటుందండి, మంచిగా ఫుడ్ తిన్నాము. ఆ తర్వాత ఆ పక్కనే ఇంకొక మాల్ ఉంటుంది, హాలిఫాక్స్ మాల్ అని చెప్పి అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ నా ఫేవరెట్ స్టోర్ ఒకటి ఉంటుంది, లోవిసా అని. ఇయర్ రింగ్స్ అయితే ఎంత క్యూట్గా ఉంటాయో, ఆల్మోస్ట్ మీరు నాకు వీడియోస్లో చూసేవన్నీ కూడా ఇక్కడ తీసుకున్న ఇయర్ రింగ్సే. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, సేల్ పెట్టారనమాట. మంచి మంచి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ నాకు శారీస్ మీదకి, అవుట్ఫిట్స్ మీదకి, వెస్ట్రన్ అవుట్ఫిట్ మీదకి కూడా సూట్ అయ్యే ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో 4 ఫర్ 18 ఇలా మంచిగా చాలా మంచి డీల్సే పెట్టారు. కొన్ని $4కి, $3కి, 4 ఫర్ $10కి ఇలా కూడా పెట్టారు. హానెస్ట్లీ మనకి టీములో కూడా పెడతారు ఇయర్ రింగ్స్, కొంచెం తక్కువకే పెడతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా వైడ్ రేంజ్ ఉంటాయి. కళ్ళతో చూసి తీసుకుంటే బాగుంటుంది కదా, ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ ఆల్సో అలా సేల్ పెట్టారు అంటే ఇంకా తీసుకోవాలనిపిస్తుంది. అందుకే నేను ఒక 5 pairs అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ స్టెర్లింగ్ సిల్వర్లో ఒక ఇయర్ రింగ్స్ పెట్టారు చూడండి. మై గాడ్, ఎంతది? చాలా $24. $24 US CAD, $28 మా ఇంట్లో ఫ్రీగా వస్తాయి. డాలర్లు మాత్రమే. ఇదే స్టోర్లో ఇయర్ పియర్సింగ్ కూడా చేస్తారు కావాలనుకుంటే. $50 అంటే పియర్సింగ్ ఫ్రీనే ఉంటుంది, కానీ దానికి తగ్గ ఇయర్ రింగ్ కూడా ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇయర్ రింగ్స్ వచ్చేసి $50. ఓకే, నేను ఏమేమి ఇయర్ రింగ్స్ తీసుకున్నానో మీకు లాస్ట్ ఒక చిన్న హాల్ చేస్తాను, మినీ హాల్. ఈ వైట్ ఇయర్ రింగ్స్ భలే క్యూట్ ఉన్నాయి అసలు అన్నీ కూడా. ఈ టర్కాయిస్ కలర్ అండ్ నేవీ బ్లూ, రాయల్ బ్లూలా ఉంటాయి, ఈ కలర్ తీసుకున్నాను. అండ్ దీంతోపాటు లావెండర్ కలర్ ఇయర్ రింగ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న హ్యాంగింగ్స్ భలే ఉన్నాయి, ఇవన్నమాట ట్యూలిప్ హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. సో ఇదన్నమాట. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.